హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. మా అమ్మమ్మ అయితే మేడారం సమ్మక్క సారక్క జాతరకి వచ్చింది అనమాట. నా కోసం 2 బొంగు ముద్దలు తెచ్చింది. అవి చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉన్నాయి. అయితే మళ్ళీ మా అమ్మమ్మని అడిగిన, అమ్మమ్మ ఆ బొంగు ముద్దలు నీకు చేయొచ్చు అంటే, చేయొచ్చు మనవాడా, నాకు సూపర్ చేసా, అంతకన్నా టేస్ట్ కన్నా ఇంకా సూపర్ చేస్తా అన్నది. అయితే ఈరోజు బొంగు ముద్దలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మా అక్కని అడిగిన, మా అక్క నాకు చేయరాలన్నది, అందుకే మా అమ్మమ్మతో చేపిస్తున్నాం ఫ్రెండ్స్. అమ్మమ్మ బొంగు ముద్దలు ఎట్లా చేస్తాం? మేడారం జాతర కాడ చూసినా కదా బొంగు ముద్దలు, అంతకంటే మంచిగానే చేస్తా. తిని చూస్తే నీకు రుచి కొడితే మళ్ళీ నాతోటే చేయించుకుంటాం. మనవాడ 4 డబ్బాల బొంగులు కొలిచి పోసుకుందాం. మనవాడ 4 డబ్బాల బొంగులకు 1 కేజీ బెల్లం తురుముకుందాం. సరే అమ్మ. ఏం బెల్లం అమ్మమ్మ అది? అనకాపల్లి బెల్లం. అనకాపల్లి అంటే అనకాపల్లినే దొరుకుతుంది. గుర్తుంటుంది, బాగుంటుంది, దిగు వస్తుంది, ముద్ద మంచిగా అవుతుంది. పాకం బట్టి చేయొచ్చు. బెల్లం మెత్తగా వస్తుంది, మంచిగా ఉంది. కొత్త బెల్లం మంచిగా ఉంది. కూడా బెల్లం తురుముకున్నాం, గిన్నెలు వేసి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం. అనమాట ఇక బెల్లంలో కొన్ని నీళ్ళు వేసి తడిపి పెట్టుకుందాం. నానబెట్టిన బెల్లం కరిగింది, పొయ్యి ముట్టించి పాకం పట్టుకుందాం. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? పొయ్యి అంటు పెడుతుందాం, బెల్లం పాకం పట్టుకోవాలని. పొయ్యి వెలిగించిన గిన్నె పెట్టి పాకం పట్టుకుందాం. ఇట్లా కలుపుకుంటే దగ్గరికి అయినాక పాకం వచ్చినాక బొంగులు పోసుకోవాలి. 2 నిమిషాలు కలపాలమ్మమ్మ. అట్లా పాకం వచ్చిందా కలపాలి. పాకం వచ్చినాక దించుకొని బొంగులు పోసుకో. చిన్నప్పుడు మేము బళ్ళకి పోయేటప్పుడు 5 పైసలు ఇస్తే బొంగు ముద్ద ఇస్తే తినుకుంటూ పోయేది, 5 పైసలు ఇస్తే బెల్లం పెడితే చెయ్యి మీద పెట్టి నాకుంటూ పోయేది. మొత్తం 10 రూపాయలా? 5 పైసలు 10 పైసలే. అప్పుడు మా చిన్నతనాన ముచ్చటైంది. ఇప్పుడు 5 పైసలు ఏడ పనికి వస్తున్నాయి, పనికి రావట్లేదు. అసలు చెల్తలేవు. నీళ్ళల్లో చూసుకోవాలి, ముద్ద కట్టినాక దించుకోవాలి. మనవడ పాకం వచ్చింది. మనవడ పోయి పాకం చల్లారుతుంది. పోయి ఇలా కలుపుకోవాలి, ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి. మనవడ వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి, గట్టిగా కలిపితే ముద్ద అవుతుంది. నచ్చిన కలర్ వేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు బొంగు ముద్దలకు. అనమాట మనకు నచ్చినంత సైజ్ చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. నాకైతే అప్పట్లో నేను స్కూల్ పోయినప్పుడు అయితే ఇంత ముద్దలు రూపాయికి అయితే 2 ఇచ్చేయి. ఇప్పుడైతే 2 రూపాయలకైతే 1 ఇస్తున్నారు. 2 రూపాయలు కాదు, ఇప్పుడు 5 రూపాయలకు ఒక ముద్ద. ఇప్పుడు 5 రూపాయలా? ఇప్పుడు రావట్లేవుగా. మా అప్పుడేమో 5 పైసలు ఇస్తే ఒక ముద్ద. ఈ రజతాంటి షాప్ లో అప్పుడు దొరికి, ఇప్పుడు దొరకట్లేవుగా. రజత అమ్ముతలేదేమో, మస్తుగా ఉంటాయి ఊళ్ళో. బేకర్ షాపులలో ఉంటాయి. వేడిగా అయితేనే ముద్దలు అవుతాయి మంచిగా. మన కూడా బొంగు ముద్దలు రెడీ అయినాయి. రుచి చూడు, తిని రుచి చూడు. వావ్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మమ్మ జాతరలో తెచ్చిన కన్నా సూపర్ ఉన్నాయి. మీరు కూడా సేమ్ ఇలా టేస్ట్ రావాలంటే మా అమ్మ చెప్పినట్టు సేమ్ కొలతలు తీసుకోండి, ఇలానే తీసుకోండి, ఇలానే సేమ్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. మనవాళ్ళు మనవరాళ్ళు నేను చేసిన బొంగు ముద్దలు చూసిండ్రుగా, మీరు చూసి మా సపోర్ట్ ఇచ్చి మాకు మీరు కూడా చేసుకొని తినొచ్చు ఇట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.